తాలింపు ఏం కానీ మా పిల్లలు వచ్చేసారండి టేస్ట్ చూస్తాకి. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ ఆనెస్ కిచెన్ తెలుగు. ఈ రోజు రెసిపీ టమాటా నిలవపచ్చడి తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నానండి. 2 kgs టమాటాలు ఈ రోజు నిలవపచ్చడి తయారు చేసే విధానం. తక్కువగా పట్టుకునే వాళ్ళు ఈ కొలతలతో తయారు చేసుకోండి. నిలవ ఉండే పచ్చడి కాబట్టి కరెక్ట్ అయిన కొలతతో తీసుకుంటే చక్కగా సంవత్సరం వరకు నిలవ ఉంటుందండి. ఈ ప్రాసెస్ అంతా కూడా 1 వీక్ జరిగే ప్రాసెస్ అండి. ఈ టమాటా నిలవ పచ్చడి ఎండల్లో పెట్టి మనకి ఆరిపోయిన తర్వాత ఆ ముక్కలు మళ్ళా పట్టుకునే పచ్చడి. రండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. టమాటా నిలవ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా మనం టమాటాలను అనేది చూడండి, ఈ కలర్ ఉన్న వాటిని ఇలా పట్టుకుంటే గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. మెత్తగా ఉంటే అస్సలు పనికిరావండి టమాటా నిలవ పచ్చడికి. ఇలాంటి కాయలు మనం తీసుకోవాలి. ఈ కలర్ లో ఉండాలి, గట్టిగా ఉండాలి, బాగా పచ్చిగా ఉండకూడదు, బాగా పండువేమి ఉండకూడదు. ఇలాగ ఉండాలి. పచ్చడికి హైబ్రిడ్ కాయలు అస్సలు పనికిరావు. ఇవి నాటుకాయలు, రోజు వాడుకునే కాయలు. ఇప్పుడు అసలుకి కిలో 10 రూపాయలు అలా ఉందండి టమాటా. ఇప్పుడే తొందరగా పట్టేసుకోండి టమాటా నిలవ పచ్చడి. ఎందుకంటే ఇంకా కొద్దిగా ఎండలు ముదిరినాయి అనుకోండి, ఇంకా ముదిరితే ఇంకా టమాటాలు ఇంకా 60-70 అయిపోతాయి. అప్పుడు చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. అందుకనే ఇప్పుడు మనం స్టార్టింగ్ లోనే టమాటా పచ్చడి పట్టేసుకోండి. ఈ వాటర్ లో కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం అండి. ఈ వాటర్ లో మొత్తం కూడా టమాటాలు చక్కగా ఇలా కడిగేసేసుకోవాలి. బాగా వీటి పైన మందులు అన్ని ఉంటాయి కదండి, బాగా కడిగేసేసి ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకోండి. అన్ని క్లీన్ చేసేసుకొని హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకోండి. ఏవి కూడా మనం వాడే వస్తువులు కానీ ఏవి కూడా తడి లేకుండా చూసుకోవాలి. అప్పుడే మీకు సంవత్సరం వరకు నిలవ ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వదు, టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళు. ఇలా బాగా కడిగిన వాటిని ఇలా తుడిచేసుకొని అన్ని కూడా కాటన్ క్లాత్ తో కొద్దిగా బాల్కనీలో కానీ అలా పెట్టేసేసుకుంటే ఏమైనా తేవన్నా కూడా తొందరగా ఆరిపోతాయి మనకి. అయినా ఇలా టాప్ ఉంటుంది కదండి, ఈ టాప్ అనేది ఇది కట్ చేసేసుకోవాలి. ఒక టమాటాని నేను 6-7 భాగాలుగా కొద్దిగా సన్నగానే కట్ చేసుకుంటే మనకి ఎండలో ఆరిపెట్టేటప్పుడు మనకి కొద్దిగా తొందరగా ఆరిపోతాయండి. టమాటాలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. పెద్దగా వేనుకోండి టమాటాలు 8 పీసెస్ అలాగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న పీసెస్ అన్ని కూడా ఇప్పుడు మనం దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాం అండి. పచ్చళ్ళకి ఎప్పుడు కూడా మనకి గల్లుప్పే తీసుకోవాలండి. ఈ పచ్చళ్ళకి అన్నిటి కూడా మనకి పండుమిరపకాయ పచ్చడి కూడా పట్టాను చూసారు కదా, దానికి కూడా నేను ఈ సాల్ట్ అనేది ఒక్కడి నుండి తెప్పిస్తానండి. విజయవాడ కేజీ చొప్పున 200 గ్రాముల చొప్పున 400 గ్రాములు తీసుకోవాలండి. ఈ కప్పుతో 1 కప్పు 200 గ్రామ్స్ అలాగే 2 కప్పులు వేసుకోవాలి. కానీ 2 కప్పులు నేను వేయట్లేదు, 1.5 కప్పు దీంట్లో మనం సాల్ట్ వేసి తర్వాత రుబ్బుకునేటప్పుడు కూడా మనం చూసుకొని వేసుకోవచ్చు. కరెక్ట్ గా కల్లుప్పు నేను ఇది విజయవాడ నుండి తెప్పిస్తానండి. ఒక 1/2 కప్ అనేది నేను తగ్గించి వేస్తున్నాను, తర్వాత మనం చూసుకొని వేసుకోవచ్చు. లెక్కగా అయితే కనుక 2 కప్పులు కరెక్ట్ సరిపోతుంది. 200 గ్రామ్స్ 200 గ్రామ్స్ 400 గ్రామ్స్ మనకి కరెక్ట్ సరిపోతుందండి. మొత్తం బాగా కలుపుకోవాలి. మనం ఈ ముక్కలకి ఈ సాల్ట్ అంతా కూడా బాగా పట్టించాలండి. పట్టించిన వెంటనే కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటాము. మనం జాడీలో అయితే జాడీలో, గాజు గ్లాస్ లో వేసుకోండి, ప్లాస్టిక్ ఎక్కువగా వాడద్దు. ఇవంతా కూడా దీంట్లో వేసేసుకొని బాగా ఊరాలండి. ఒక 2 రోజుల వరకు ఇంట్లో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని దీన్ని మూత పెట్టేసేసుకొని 2 రోజులు వదిలేసేసి 3వ రోజు మళ్ళా నేను చూపిస్తాను మీకు. అంటే రోజు కూడా పైకి కిందకి కలుపుకుంటూ ఉండాలి. ఈ 2 రోజులు అలాగే పెట్టేసాం కాకుండా పైకి కిందకి 2 రోజులు కూడా బాగా కలుపుకుంటూ ఉండండి. 3వ రోజు బాగా ఊరిపోద్ది. 3వ రోజు కలుపుదాం. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు 3వ రోజు అయిపోయిందండి. 3 రోజులు మనం ఈ విధంగా టమాటాలు, ఉప్పు ఈ విధంగా ఊరబెట్టుకునే అన్ని కూడా 4వ రోజు అండి. 4వ రోజు ఎలా ఉన్నాయో టమాటాలు చూద్దాము. ఇదిగోండి వాటర్ బాగా వచ్చేసినాయి. టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఉప్పు టమాటా వాటర్ అంతా బాగా పైకి వచ్చేసింది, బాగా ఊరిపోయినాయండి. నేను 3 రోజులు ఊరబెట్టానండి, ఎందుకంటే నిన్న నాకు కుదరలేదు. పాపకి ఎగ్జామ్ వల్ల నాకు కలుపుతాకి కుదరలా పచ్చడి. రోజుకి 4వ రోజు అండి. 4వ రోజు అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి వీటన్నిటిని కూడా బాగా కలుపుకుందాము. చేతితోనే కలపాలండి, గరిటతో కానీ ఏది కాదు. బాగా పిండేసేసి మనం ఎండబెట్టుకోవాలి. పెద్ద పెద్ద గిన్నెలు ఉంటే మీ దగ్గర ట్రేస్ ఉంటే ఇలాంటివి పెద్దవి ఉంటే తీసుకోండి, లేకపోతే కనుక ఇవి లేకపోయినా పర్వాలేదు. ఒక క్లాత్ మీద మనం పిండేసేసుకొని బయట ఆరబెట్టేయాలి ఎండలో. బలమంతా కూడా దీని మీద బాగా ఉపయోగించాలి, బాగా పిసకాలండి. టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా దీంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా వేసేసుకుంటే చక్కగా మనకి ఎండిపోతాయి. ఇవి వెండితో కూడానండి ఎండ బాగా ఉందనుకోండి 1 రోజులో ఎండిపోతాయి. కాకపోతే ఎండ ఇప్పుడే కదా స్టార్టింగ్ కదండి, అందుకనే కొద్దిగా 2 రోజులు పడుతుంది.
ఇక్కడ బాగా టమాటాలు పిసికిన తర్వాత వాటర్ అనేది ఇంతవరకు వచ్చినాయండి. ఇది మూత పెట్టేసేసుకొని సైడ్ పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఎండలో పెట్టేసుకుందాం. పైన బాగా ఎండ వస్తుందండి మాకు. ఇంకా ఇప్పుడు 10:30 అయింది. 10:30కి బాగా ఎండ వస్తుంది. మనం 5 o'clock వరకు చూద్దామండి. బాగా ఎండితే ఓకే, ఇంకా లేకపోతే నెక్స్ట్ డే కూడా మనం మళ్ళీ ఎండలో పెట్టాల్సి వస్తుంది. అందుకని ఇంకా 2 days టైం పడుతుందండి. మొత్తం మొక్కలన్నీ బాగా ఎండుతాకి ఇలా పైన పెట్టేస్తున్నాను. నాకు ఈ విధంగా బాగా ఎండ వచ్చేస్తుంది కాబట్టి పర్వాలేదు, చూద్దాము ఈవినింగ్ వరకు. అవ్వదండి ఈవినింగ్ వరకు 2 days పడుతుంది. 2 days ముక్కలు బాగా ఎండాలంటే 2 days పడుతుంది. 2 days అయిపోయిన వెంటనే కూడా మళ్ళీ ఎల్లుండి చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా ముక్కలు రెండో రోజు అండి. రెండో రోజు చూస్తున్నారుగా సౌండ్ ఎలా వస్తుందో. ఇదిగోండి, కొన్ని ముక్కలు అయితే కొద్దిగా మెత్తగా ఉన్నాయి, పర్వాలేదు. కొన్ని ఉప్పు కలిపిన పెట్టిన వాటర్ ఉంది కదా, దీంట్లో మనం ఇప్పుడు చింతపండు అంతా వేసేసుకోవాలి. ఇలా పెట్టేసరికి ఈవినింగ్ ఇవి కూడా ఎండిపోతాయండి. కొన్ని ముక్కలే మెత్తగా ఉన్నాయి. ఇలా ఉండగానే మనం ఇప్పుడు ఈ చింతపండు వేసేసుకుందాం. ఈ రోజుతో పచ్చడి అయిపోద్ది. ఇక్కడ చింతపండు మామూలుగా విత్తనాలు ఇవన్నీ కూడా తీసేసి ఇదిగోండి చిన్న చిన్న పీచులు విత్తనాలు ఇవన్నీ కూడా సపరేట్ చేసేసుకొని 4 kgకి 200 చొప్పున. ఇప్పుడు 2 kgs తీసుకున్నాం కాబట్టి 400 grams చింతపండు పడుతుంది. ఆ 400 grams చింతపండు మంచిగా ఈకలు కానీ దీంట్లో విత్తనాలు కానీ ఏమీ లేకుండా ఈ వాటర్లో ఉప్పు వాటర్లో వేసేసుకుందాం. ఇలా వేసేసుకుంటే మనం ఈవినింగ్ కల్లా ఇవంతా చింతపండు మెత్తపడిపోయి మనకి ఈజీగా అవుతుందండి. గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవడానికి. ఈ చింతపండు వేసిన వెంటనే ఈ సాల్ట్ వాటర్లో ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలాగా మనకి ఆ టమాటా ముక్కలు ఎండే లోపల ఈ చింతపండు అంతా కూడా మెత్తబడిపోద్ది. మెట్ట గ్రైండర్లో వేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఏవి కూడా తడి లేకుండా అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇలాగ ఎండలో పెట్టేసుకోండి. మనకు కావాల్సినవి అన్నీ కూడా ఇలా ఎండలో పెట్టుకొని మిగతా కామ అనేది ఇప్పుడు తయారు చేసుకునే లోపల మనకి అవన్నీ కూడా తయారైపోతాయి. మెంతి పౌడర్ ఆవపిండి కూడా తయారు చేసేసుకుందాం అండి. అవి ఎండే లోపల మనకి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మెంతులు 2 tablespoons వేసుకోవాలి. మెంతులు మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. మెంతులు వేగంగానే మనం ఒక దీంట్లో వేసేసుకుందాము. ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసేస్తున్నానండి. ఇప్పుడు వేడి మీద వేసుకోకూడదు, బాగా చల్లారిన తర్వాత మనం పౌడర్గా చేసుకోవాలి. 1.5 tablespoon ఆవాలు చూస్తున్నారు కదండి. 1.5 tablespoon ఆవాలు చిట్పట్లాడుతున్నాయి చూస్తున్నారు కదా. ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని ఈ మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను. ఈ మిక్సీ జార్ కూడా తడి లేకుండా చూసుకోవాలండి. మొత్తం ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ పట్టుకొని పౌడర్గా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎండబెట్టిన టమాటా ముక్కల్ని 2 గుప్పులు తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చిపిచ్చిగా నూరేసుకుందాం. రుబ్బుకునేటప్పుడు టైట్గా ఉంటుంది, ఇలా తిరగటం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా రుబ్బేసుకొని పెట్టుకున్నారనుకో కచ్చిపిచ్చిగా మీకు ఈజీగా తిరుగుతుంది. బెట్ట గ్రైండర్ పచ్చడి కూడా చక్కగా మెత్తగా ఉంటుందండి. ఇలా పెట్టేసేసుకున్న వాటిని మొత్తం కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంత మనం క్లీన్ చేసి వేసుకున్నా మనకు తెలియదండి, బాగా నానిన తర్వాత బయటపడిపోతాయి. ఇదిగోండి ఈ విధంగా చూస్తున్నారుగా. ఇప్పుడు ఈ పీచులు ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా సపరేట్ చేసేసుకుందాం. సపరేట్ చేసేసుకొని ఇప్పుడు మనం వెట్ట గ్రైండర్లో ఇప్పుడు వేసేసుకుందాం. వేసేసుకుంటే బాగుంటుందండి పచ్చడి. మనకి మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, కానీ వెట్ట గ్రైండర్ వేయటం వల్ల టేస్ట్ చక్కగా ఉంటుంది పచ్చడి. కొద్దిగా వేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే తిరగదండి, కొద్దిగా కష్టంగా ఉంటుంది. కొద్దిగా అయిపోయిన తర్వాత అప్పుడు కారం వేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే మనం ఉప్పు తీసుకున్నామో సేమ్ అండి 2 cups అనేది కారం యాడ్ చేస్తున్నాను. 1 kgకి 200 grams చొప్పున 2 kgలకి 400 grams చొప్పున మనం కారం వేసుకోవాలి. మామూలు లెక్కన కాకుండా మనకి కప్పుల లెక్కన కూడా చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోద్ది. చూడండి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సాల్ట్ సేమ్ అదే 2 cups. గ్రాముల లెక్కన అయితే కనుక 400 grams అండి. ఇప్పుడు మనం మెంతి పిండిను ఆవు పిండి ఈ 2 కూడా మనం వేయించుకొని పౌడర్ చేసుకున్నాము. ఇలా పౌడర్ చేసుకున్నంతా కూడా కొద్దిగా వేసుకుంటూ దీంట్లోనే మెత్తగా చేసుకోవాలి. ముక్కలన్నీ కూడా ఈ విధంగా వేసుకుంటూ కూడా మెత్తగా చేసుకోవాలి. ఒకేసారి వేసుకోకండి, ఒకేసారి వేసుకుంటే తిరగదు, బాగా గట్టిగా అయిపోద్ది, తిరగదండి, చాలా కష్టం ఉంటుంది. అందుకనే కొద్దిగా
ఒకటి కొద్దిగా నలిగిన వెంటనే అప్పుడు కొద్దిగా వేసుకోవాలి. 2 కేజీల టమాటాలకి ఇంత పచ్చడి వచ్చింది. పచ్చడి అంతా కూడా ఈ విధంగా మెత్తగా నూరుకుంది అంతా కూడా కొద్దిగా మనం తీసుకుని తాలింపు పెట్టుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సో కొద్దిగా పెట్టి మీకు తాలింపు ఎలా అనేది చూపిస్తాను. నేను తీసుకున్న పచ్చడికి అది కరెక్ట్గా సరిపోతుంది. మన సబ్స్క్రైబర్స్ అడిగారండి మీరు ఏ ఆయిల్ వాడతారు అనేది. నేను దార ఆయిల్, పల్లి ఆయిల్ అండ్ తీల ఆయిల్ ఈ మూడిట్లో వాడుతూ ఉంటాను. నేను వెంటనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఎండుమిర్చి అండి, టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా, టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా చిన్న పీసెస్ కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు, ఇవన్నీ కూడా కొద్దిగా బాగా వేగిపోయిన వెంటనే కూడా కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తాను. ఇంకవా పప్పులన్నీ కూడా ఇలా వేయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేసి ఇది చల్లారిన తర్వాత మనం పచ్చడి నూరుకున్నాం కదండి, సైడ్ పెట్టుకున్నాం కదా, కొద్దిగా ఆ పచ్చడిలో కలిపేసేస్తాను. తాలింపు అంతా చల్లారిపోయిన వెంటనే కూడా ఈ పచ్చడి అంతా కూడా దీంట్లో కలిపేస్తున్నాను. గుమలాడిపోతుంది, అసలు ఎప్పుడెప్పుడు కలుపుకొని తినేలా అనిపించేస్తుంది. అలా చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదండి, లాలాజలం వచ్చేస్తుంది అసలుకి. ఇదిగోండి తాలింపు పెట్టిన పచ్చడి కొద్దిగా మనం రైస్లో వేసుకుందాం. ముందు పచ్చడి తాలింపు ఏం కానీ మా పిల్లలు వచ్చేసారండి అసలుకి టేస్ట్ చూస్తాకి. ముందు మనం పచ్చడి తాలింపు పెట్టం కానీ ఈ విధంగా కలుపుకొని తినేసారంటే అలా రసం ఎంత బాగుందో, అలాగే వెళ్ళిపోతుందండి, ఇంకా ఆపబుద్ధి కావట్లేదు. చాలా టేస్ట్గా ఉందండి. చెప్పడం కంటే మీరు ఇదే కొలతతో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా నా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, వీడియోని నలుగురికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.